నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హస టీవీ. ఆంధ్రప్రదేశ్లోని 15 రోడ్లకైతే మహర్దశ పట్టనుంది. మొత్తం 1096 కోట్ల రూపాయలతో ఈ 15 రోడ్లను విస్తరింపనున్నారు, అభివృద్ధి చేయనున్నారు. ఆ రోడ్లు ఏమిటి, ఆ రోడ్లు ఎక్కడ, ఏ జిల్లాలో ఉన్నాయి, జాబితాను ఈ వీడియో ద్వారా మొత్తం మీకు వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. రోడ్లు, జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తుంది. మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్గా మార్చాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగా పోర్టుల సమీపంలోని రోడ్లను అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 6 పోర్టులకు సమీపంలోని జాతీయ రహదారులు ఉన్నాయి. అయితే జాతీయ రహదారులతో రాష్ట్ర రహదారులను అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోడ్లను విస్తరించి అభివృద్ధి చేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ అయితే పెట్టింది. జాతీయ రహదారుల నుంచి పోర్టులను చేరేందుకు రాష్ట్ర రహదారులను నిర్మిస్తున్నారు, కొన్ని నిర్మించబడ్డాయి కూడా. అయితే ఏపీ ప్రభుత్వం ఈ రాష్ట్ర రహదారులను విస్తరించేందుకు ఏపీ రోడ్లు భవనాల శాఖ అంటే R&B శాఖ యొక్క ప్రణాళికలు సిద్ధం చేసింది. నిజాంపట్నం, రామాయపట్నం, కళింగపట్నం, భావనపాడు, గంగవరం, రవ్వ పోర్టులకు అనుసంధానం చేసేటువంటి 15 రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసింది. వీటిలో కొన్ని 3.75 కిలోమీటర్లు, మరికొన్ని 5.5 మీటర్లు, ఇంకొన్ని 7 మీటర్ల వెడల్పుతో ఉన్నాయి. అయితే అన్నీ కూడా 10 మీటర్ల వెడల్పుతో విస్తరింప చేయాలని ఏపీ రోడ్లు మరియు భవనాల శాఖ ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది. అయితే ఇందుకు 1096.18 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయడం అయితే జరిగింది. ఈ R&B అధికారులు ఎంపిక చేసినటువంటి ఈ రహదారుల జాబితాలో ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాలోనూ ఉన్నాయి. భావనపాడు, కళింగపట్నం పోర్టులను మరియు కోల్కతా, చెన్నై రహదారికి విస్తరించేటువంటి 6 రోడ్లను విస్తరించనున్నారు. కళింగపట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం రోడ్డు, గారా, చింతాడ రోడ్డు, అట్లానే కోటబొమ్మాలి, సంతబొమ్మాలి రోడ్డు, కళింగపట్నం, పర్లాకిమిడి రహదారి, డోలా, అలానే పోలాకి రోడ్డు, నౌపాడ మార్గం, అట్లానే నౌపడ మరియు వెంకటాపురం రహదారులు అయితే ఉన్నాయి. అలాగే గంగవరం పోర్టును చెన్నై, కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానం చేసేటువంటి యలమంచిలి, గాజువాక రహదారి, అనకాపల్లి ఈ రోడ్డుతో పాటు ఈ పరవాడ, అనకాపల్లి రోడ్డును కూడా అభివృద్ధి చేయాలని అయితే ప్రతిపాదించారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రవ్వ పోర్టును కత్తిపూడి, ఒంగోలు జాతీయ రహదారికి అనుసంధానం చేసేటువంటి అమలాపురం, చెల్లపల్లి రోడ్డు, అట్లనే అనంతవరం, వల్లంకూరు రోడ్డు రహదారి, ఈ యొక్క కాట్రేని కోన, చెల్లపల్లి రోడ్డు అభివృద్ధి అయితే చేయనున్నారు. ఇక నిజాంపట్నం పోర్టుకు వెళ్ళేటువంటి రేపల్లె, నిజాంపట్నం రోడ్డు, గుంటూరు, చీరాల రోడ్డు, మాచవరం, అల్లూరి, నిజాంపట్నం రోడ్డును కూడా విస్తరించనున్నారు. ఈ యొక్క రామాయపట్నం పోర్టును అనుసంధానం చేసేటువంటి కందుకూరు, గుడ్లూరు, తెట్టు రోడ్డును 10 మీటర్ల వెడల్పుతో అభివృద్ధి చేయాలని ఇక ఈ ఆంధ్రప్రదేశ్ R&B అధికారులు అయితే ప్రతిపాదనలు అయితే సిద్ధం చేశారు. ఏది ఏమైనా ఈ యొక్క 15 రాష్ట్ర రహదారుల జాబితాను తయారు చేసి వీటిని 1096 అంటే దాదాపు 1100 కోట్ల రూపాయలతో అభివృద్ధి మరియు విస్తరణ చేయాలని సంకల్పించారు. వాటి జాబితాను కూడా రూపొందించినటువంటి విషయం ఇది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.